ఓటమి భయంతోనే వైకాపా నేతలు రాష్ట్రంలో రక్త చరిత్ర సృష్టిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ధ్వజమెత్తారు. అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లి సోదరులు చెవిరెడ్డి, అతని కుమారుడు మోహిత్ రెడ్డి, పెద్దారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని తెదేపా బృందం సిట్ అధినేత ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దాడులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పెన్ డ్రైవ్ రూపంలో సమర్పించారు. జగన్తో కలిసి సీఎస్ జవహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి మరికొందరు అధికారులు హింసాకాండకు కుట్రలు చేశారని, వారి కాల్ డేటా బయటకు తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. మీరు ఓడిపోతున్నారని తెలిసి నిరాశ నిస్పృహలతోటి మాట్లాడుతున్నారు. అది సరైనది కాదు. అరాచకానికి శ్రీకారం చుట్టింది వీళ్ళు. దీని వెనక ఈ కుట్రలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, సీతారామాంజనేయులు గారు అడిషనల్ డీజీ ఉన్నారు, కొల్లి రామాంజనేయులు గారు ఉన్నారు, ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరి కుట్ర. ఆ రోజున ఎవరెవరితో ఫోన్లు మాట్లాడారు, ఈ ఫోన్ కాల్ డేటా కూడా బయటకు తీయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంతకుముందు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సవాంగ్ గారు ఉన్నప్పుడు మాకు ఎంట్రీ లేదు, గేట్ క్లోజ్. ఇక్కడ ఈ రోజున చాలా సంతోషం వేసింది నాకు. 5 ఏళ్ల తర్వాత డీజీపీ ఆఫీస్లో స్వేచ్ఛగా వెళ్ళగలిగిన సంతోషం వచ్చింది. అదే స్థాయిలో అదే స్ఫూర్తితోటి ఈ రోజున అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేయాలి, తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇంకా అన్ని చోట్ల ఎవరైతే అరాచకం సృష్టించారో, రక్తపాతాన్ని సృష్టించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. పోలింగ్ రోజున పెట్రోల్ బాంబులు దొరికినాయి. పెట్రోల్ బాంబులు ఎవరి దగ్గర దొరికినాయి, ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలా. నాటు బాంబులు చుట్టారు, అవి కూడా దొరికినాయి. అవి చుట్టిన వాళ్ళు ఎవరు, ఎందుకోసం చేశారు, ఎందుకు అరాచకం సృష్టించాలనుకుంటున్నారో అవన్నీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయటం జరిగింది. తప్పకుండా ఆయన తగు రీతిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి.